మహా అయితే ఇప్పుడు జగదీష్ రెడ్డి అని నన్ను కళ్ళలో పెట్టుకుంటాడు. ఆయన చుట్టుముట్టు ఉన్న 20-30 మంది ఎవరైతే పైసలు తిన్నారో లాభం పొందిరో వాళ్ళు ఏడుస్తారు రామి. కానీ నేను ఆలోచించేది 10 లక్షల మంది సూర్యాపేట జిల్లా ప్రజల గురించి నేను ఆలోచిస్తాను. దానికోసమే నేను మాట్లాడుతున్నా. దయచేసి మన చేతుల్లో ఉన్నది, ఎక్కువేం లేదు. ఇప్పటికైనా క్లీన్ చేసుకుంటే పాలిటిక్స్ తెలంగాణ బాగుంటుంది. తెలంగాణ బాగుండాలి, అందరికీ వసతులు రావాలి, రోడ్లు రావాలి, ఫెసిలిటీస్ రావాలి, స్కూల్స్ బాగుండాలంటే కరప్షన్ తగ్గాలి. దానికి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి నాయకులనన్నా మనం పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. అందుకని నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు ఒక వ్యక్తి మీద కోపం కాదు, ఆయన్నేమో అనాలని కాదు. ఇంకా నేను చదవని ఇంకా 100 ఉన్నాయి ఇక్కడ. ఎందుకు చెప్తలేను అంటే ఇక మరీ కచ్చ పెట్టుకుని ఏదో మాట్లాడినట్టు నాకు ఎవరి మీద కచ్చ లేదు, ఆయనతో నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే కరప్షన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. లిమిటెడ్గా ఉన్నది, అది ఎప్పటి నుంచో ఉన్నది, అది నువ్వు నేను మార్చేది కాదు. కానీ లిమిటెడ్గా ఉండడం వేరు. ఇక అడ్డగోలుగా ఎవరు నన్ను ఏం అడుగుతారు అన్నట్టుగా ఉండడం మాత్రం అన్యాయం. అట్లా చేసిన ప్రతి చోట కూడా నేను చెప్తూనే ఉంటా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీ పేరేంటి? రాంబాబు గారు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీని బయట నుంచి ఎట్లా చూస్తారో నేను కూడా అట్లే చూస్తున్నాను. సో నిర్ణయం ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే నిర్ణయం గుంటనక్క గారు తీసుకుని ఉంటే ఆయన పర్సనల్ బెనిఫిట్ కోసం ఆయన తీసుకున్నాడు. దానికోసం యావత్ తెలంగాణ సమాజాన్ని నష్టం చేసిండు. ఎన్ని గంటలు వాదన చేయొచ్చండి మీరు ఆలోచించండి. 5 to 7 days సెషన్ అంటే ఎన్ని గంటలు వాదన చేయొచ్చు ప్రజల పక్షాన? ఆ అవకాశాలు అన్నీ వదిలిపెట్టుకొని అన్ని బిల్లులు పాస్ అయ్యి మొన్ననే చెప్పిన ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది. ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వేసుకొని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా జరిగి ఉంటుందని. అట్లా కాదు, పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసిండు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను. చూడండి రాంబాబు గారు, కేసీఆర్ గారిని కసబ్తో పోలిస్తే నేను ఒకదాన్ని రియాక్ట్ అయినా. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా మాట్లాడారు ఇప్పుడుదా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా, కేసీఆర్ గారిని ఉరిదీయాలని రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు రైట్ నౌ కృష్ణా జలాల్లో చేస్తున్నటువంటి అన్యాయానికి రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు ఉరిదీయాలి, ఒకసారి కాదు. ఎందుకంటే ఆయన అసలు మాట్లాడతలేడు కృష్ణా గురించి. పక్కనే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా కర్ణాటకలో. ఈ కాల్మట్టి హైట్ పెంచితే 100 TMCలు నీళ్ళు వాడు ఆపుకున్నకి ఏమొస్తుంది నా కృష్ణ? మనకు తుంగభద్రలు ఆపుకున్నకి ఏమొస్తుంది? ఆయన ఆ జిల్లా గురించి కూడా ఆలోచన చేస్తలేడు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు ఒక నాయకుడిని క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ అబ్బా. కాకపోతే కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ ఈ స్టేట్ తేవడంలో ఎంత ఉందనేది మనందరికీ తెలుసు. ఆయన లేకపోతే స్టేటే లేదు. ఎంత మాట పడితే అంత మాట ఎందుకు అనాలి ఆయనను? అనకుండా టెక్నికల్గా ఎంతన్నా మాట్లాడుకుంటే బాగుంటుంది నేను కోరుకున్నాను. అంటే యాజ్ ఎ ఉమెన్ పాలిటిక్స్ డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకునే వ్యక్తిగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారిని కసబ్తో రేవంత్ రెడ్డి గారు పోల్చిందంటే మరి దేశద్రోహమే కదా 100%. నేను ఒకదాన్ని మాట్లాడాను. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా మాట్లాడినాను మీకు ఏమైనా వచ్చిందా క్లారిటీ? ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళలో ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. అందుకే నేను ఇలా బయట ఉన్నా, వాళ్ళు లోపల ఉన్నారు. అది